హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టు జాబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే కోర్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే కోర్స్ ఫిజియోథెరపిస్ట్. ప్రస్తుత వైద్య రంగంలో ఫిజియోథెరపిస్టులు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రమాదంలో గాయపడిన చేయి లేదా కాలు ఫ్రాక్చర్ అవ్వడం లేదా బెనికినప్పుడు చేసే చికిత్సలో ఫిజియోథెరపిస్టులు పాలు పంచుకుంటారు. వ్యాయామ పరికరాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించే కండరాలను సరైన పొజిషన్కి తీసుకువస్తారు. ఫిజియోథెరపిస్ట్ రోజు ప్రక్రియ. ఫిజియోథెరపిస్ట్ అనే వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వివిధ వ్యక్తులను మరియు చిన్న పిల్లలను వారి యొక్క శారీరక సమస్యలను చూస్తారు. అదేవిధంగా వారి యొక్క స్టాఫ్తో సమస్యల గురించి చర్చిస్తారు. ఫ్రెండ్స్, ఈ కోర్స్ చేయాలంటే ముందుగా 10వ తరగతి పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ 2 సంవత్సరాలు ఆ కోర్స్ చేయాలి. తర్వాత బ్రిడ్జ్ కోర్సు ద్వారా బీపీటీ 4.5 సంవత్సరాలు చేయాలి ఫ్రెండ్స్. లేదా మరో విధంగా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ 2 సంవత్సరాలు చేసి బీపీటీ 4.5 సంవత్సరాలు చేయవచ్చు. ఇది 2 విధాలుగా చేయవచ్చు. ఫ్రెండ్స్, కావాల్సిన నైపుణ్యాలు ఈ కోర్సు చేయడానికి ఏముండాలో చూద్దాం. ఫ్రెండ్స్, విశ్వాసం, అలాగే ప్రేరణ, నైపుణ్యం, సాహసం ఉండాలి ఫ్రెండ్స్ ఈ కోర్సు చేసేవారికి. ఫ్రెండ్స్, కోర్స్ ఫీజు వివరాలు చూద్దాం. కోర్సు ఫీజు ఎంత ఉంటుందో. ఫ్రెండ్స్, ప్రభుత్వ కాలేజీలో రూపాయలు 15,000 ఉంటుంది ఒక సంవత్సరానికి. అదే ప్రైవేట్ కాలేజీలో 35,000 ఉంటుంది సంవత్సరానికి. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ 8,500 ఉంటుంది ప్రతి సంవత్సరానికి. ప్రారంభ వేతనం, జాబ్ వచ్చిన తర్వాత సాలరీ ఎంత ఉంటుంది చూద్దాం. జాబ్ వచ్చిన తర్వాత సాలరీ 8,000 నుండి 15,000 వరకు ఉంటుంది ప్రతి నెల. ఫ్రెండ్స్, పనిచేయు సంస్థలు ఈ కోర్సు చేసిన తర్వాత ఎక్కడ పని చేయవచ్చో చూద్దాం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు, పాలిక్లినిక్, హెల్త్ సెంటర్, ఫిజియోథెరపీ క్లినిక్ మరియు రక్షణ శాఖ, పునరావాస కేంద్రాల్లో పనిచేయవచ్చు. విద్యా సంస్థలు, కాలేజెస్ ఎక్కడెక్కడున్నో చూద్దాం ఫ్రెండ్స్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, అపోలో మరియు దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోలు చూడండి.